హలో ఎవ్రీవన్. ఇక్కడ జరిగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ టెన్షన్స్ అండ్ ఇంపాక్ట్స్ చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నాయి. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎలాంటి డిసిషన్ మేకింగ్ కూడా ఏం రాలేదు. ఇంకా పీస్ డీల్స్ కానీ నెగోషియేషన్స్ కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా రాలేదు. ఇంకా సోషల్ మీడియాస్లో కానీ న్యూస్ రిపోర్ట్స్లో కానీ ఇంకా స్ట్రాంగ్గా రిటాలియేట్ అవుతున్నారు ఇరాన్. ఇరాన్ మిలిటరీ కానీ వాళ్ళ లీడర్ చనిపోయినా కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఏదైనా న్యూక్లియర్ సంబంధించి వెపన్స్ యూస్ చేస్తే మాత్రం ఇంకా చాలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గ్లోబల్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ మీద ఈ ఆయిల్ రిగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్ మీద కూడా అటాక్స్ చాలా జరుగుతున్నాయి. ఇరాన్ డైరెక్ట్ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడైతే ఆయిల్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయడానికే ప్లాన్ చేసింది. మార్నింగ్ నుంచి కొన్ని న్యూసెస్ వస్తూనే ఉన్నాయి న్యూస్ రిపోర్ట్స్లో. ఇంకా చాలా స్ట్రాంగ్గా రిటాలియేట్ అవుతున్నారు ఇరాన్ కంట్రీ సోల్జర్స్ కానీ ఇరాన్ లీడర్స్ కానీ. ఇంకా డిఫరెంట్ లీడర్స్ ఉన్నారు కదా, మళ్ళీ కొత్త లీడర్ వచ్చాడు అండ్ వాళ్ళు తీసుకునే డిసిషన్స్ బట్టి మళ్ళీ ఇక్కడ అటాక్స్ జరుగుతాయి, లేకుంటే నెగోషియేషన్స్కి వస్తారు. మెయిన్లీ ఈ ఆయిల్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్స్ చాలా ఉంటుంది అండ్ మెయిన్లీ ఫ్యాటాలిటీస్ పెరిగే కొద్దీ ఇంకా ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఇంకొక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటే కానీ ఇది అయితే ఆగాలి, లేకుంటే ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా పెద్ద డిస్ట్రక్షన్ అయినా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎలాంటి వోల్టైల్ సిచ్యువేషన్స్లో ఎంటర్ అవ్వడానికి లేదు. ఎంటర్ అవుతే మాత్రం ఎక్కడి నుంచి మార్కెట్ ఎలా తీసుకువెళ్తుందో తెలీదు. ఈరోజు 2 PM ఎగ్జాక్ట్లీ 2 PM దగ్గర నుంచి మార్కెట్ రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. వితౌట్ డేటా చూసినా కానీ ఇదంతా స్ట్రక్చరల్ అనిపించలేదు. అది స్ట్రాంగ్ రికవరీ కాబట్టి ఎలా ఎంట్రీ తీసుకున్నాని. ఇక్కడ చూడొచ్చు మీరు, రివర్సల్ వచ్చింది ఒక 48 పాయింట్స్ నిఫ్టీలో, అంటే 20 to 30 పాయింట్స్ ఈజీగా రివర్సల్ అవుతుంది ఇక్కడ. స్టాప్ లాసెస్ కూడా కొట్టేస్తాయి. ఇలాంటి ట్రేడ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండి ట్రేడ్ చేస్తే బెటర్. ఆర్ స్ట్రాంగ్ స్టాప్ లాస్, పెద్ద స్టాప్ లాసెస్ పెట్టుకుంటే కొంచెం సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. ఇక్కడ రివర్సల్ వచ్చినప్పుడు 24,600, 700, 800 స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉండడం వల్ల నిఫ్టీ స్టార్టింగ్ మార్కెట్లో మంచి రికవరీ కనబడింది. కానీ రెసిస్టెన్స్ అనేది ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది మార్నింగ్ నుంచి. 24,800 అబౌవ్, 25,000, 25,100 అండ్ 25,200. ఈ లెవెల్స్లో కొంచెం రెసిస్టెన్స్ బిల్డ్ అవ్వడం వల్ల మార్కెట్ సస్టైన్ అవ్వలేదు ఇక్కడ 25,000 దగ్గర. అప్పటికి ఓఐ అనేది ఇంకా కన్ఫ్యూజింగ్ డేటా లానే ఉంది, ఎందుకంటే కింద సపోర్ట్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయి, పైన రెసిస్టెన్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. ఏ డైరెక్షన్ డిసైడ్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకున్నాక కానీ మళ్ళీ ట్రాప్ చేసింది. ఇక్కడ స్ట్రక్చరల్గా ఇది బ్రేక్ డౌన్ తీసుకోవాలి, కానీ సపోర్ట్ స్ట్రాంగ్గా తీసుకుంది. కనీసం ఒక సింగిల్ క్యాండిల్ కదా, సింగిల్ క్యాండిల్ ఫాల్ తర్వాత స్లోగా రివర్సల్ అయింది. ఇది ఇక్కడ ఒక స్టాప్ లాస్ కొట్టేసింది. మన ప్రీమియం ఛానల్ స్టార్ట్ చేసాం, అందులో పోస్ట్ చేసాం. అండ్ ఫ్రీ ఛానల్లో కూడా లాస్ట్కి ప్రతి ఒక్క ట్రేడ్ ప్లాన్ ఈరోజు ఎలా జరిగిందని చెప్పేసి ప్రీమియం ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ 24,080 వరకు వెళ్ళి ఇక్కడ 80 నుంచి రివర్సల్ అయింది. అండ్ ఇక్కడ ఈ రివర్సల్ తర్వాత మళ్ళీ నిఫ్టీ వెయిట్ చేసింది. ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవాలనే ప్లాన్ చేసాం. ఇక్కడ కూడా స్మాల్ ఎంట్రీ, 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాం, అక్కడ కూడా హిట్ అయిపోయింది. ఈ ట్రేడ్ ప్లాన్ తర్వాత ఒక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఇది ఒక మంచి సైన్ ఇది. స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అండ్ అబౌవ్ 24,900, 850 దగ్గర కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉందని చెప్పేసి ఇది ఒక సైన్ వచ్చింది కదా మనకి ఈ క్యాండిల్లో. ఈ క్యాండిల్ తర్వాత కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ తీసుకున్నాక ఎంట్రీ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆగాం. అండ్ తర్వాత ప్రీమియం ఛానల్లో ఎంట్రీ తీసుకున్నాం ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్లో 24,750 దగ్గర, 760 to 770 ఈ గ్యాప్లో ఎంట్రీ తీసుకున్నాం. ఎందుకంటే స్ట్రాంగ్గా రివర్సల్ అయింది. బ్రేక్ డౌన్ తర్వాత కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత నిఫ్టీ ఇంకా స్ట్రాంగ్గా ఫాల్ జరగడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక 40 పాయింట్స్ వరకు మంచి ప్రాఫిట్స్ బుకింగ్ కూడా జరిగింది. 30 పాయింట్స్, 30 చేంజ్ పాయింట్స్. అండ్ ఇక్కడ కూడా నెక్స్ట్ లెవెల్ తర్వాత మళ్ళీ నిఫ్టీ మళ్ళీ రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ప్రెషర్ పెరిగింది మళ్ళీ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ 24,800 రెసిస్టెన్స్ లా ఫామ్ అయినప్పుడు ఇది ఎక్కడైతే ఇక్కడ ఈ స్పైక్ ఇచ్చిందో దాని తర్వాత మళ్ళీ ఇంకా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఇక్కడ రెండు కంప్రెస్ అయ్యాయి స్ట్రాంగ్గా.
సో దీనివల్ల ఇది ఒక రేంజ్ వరకు నిఫ్టీ సైడ్ వేస్ అయింది ఒక 1 అవర్ గ్యాప్లో. అండ్ దీని తర్వాత నిఫ్టీ మళ్ళీ ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకుంది కదా, ఈ బ్రేక్ డౌన్ లెవెల్ తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడ 150 దగ్గర నేను ఒక సిగ్నల్ పాస్ చేశాను ఫ్రీ ఛానల్లో అండ్ ప్రీమియం ఛానల్లో. ఫస్ట్ అక్కడ సిగ్నల్ కూడా పాస్ చేశాను. సో అదొక మంచి ట్రేడ్ ప్లాన్ దొరికింది మనకి. 25 పాయింట్స్ బుక్ చేసాం ఇది ఒక్కటే సింగిల్ క్యాండిల్లో. ఎందుకంటే సింగిల్ క్యాండిల్లో అసలు అయితే ఇది 2-3 క్యాండిల్స్లో స్లోగా రావాలి, కానీ ఫాల్ జరుగుతుంది కాబట్టి స్ట్రాంగ్గా సేమ్ క్యాండిల్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి స్మాల్ స్టాప్ లాస్. సో ఎగ్జాక్ట్లీ మంచి స్టాప్ లాస్తో ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 24,600 టార్గెట్ అనుకొని ముందే ఎంట్రీ తీసుకొని ఈ 5 మినిట్స్లో ఎగ్జిట్ అయ్యాం. సో ఈ ఎగ్జిట్ తర్వాతే నెక్స్ట్ 1 to 2 మినిట్స్లో నిఫ్టీ ఫాస్ట్గా రివర్సల్ అయింది. 100 పాయింట్స్ కాదు 150 పాయింట్స్ రివర్సల్ క్యాండిల్ ఇది సింగిల్ 5 మినిట్స్ క్యాండిల్లో. అండ్ ఈ క్యాండిల్ తర్వాత స్ట్రాంగ్గా మళ్ళీ రివర్స్ అవ్వడం అండ్ మళ్ళీ కంటిన్యూగా ర్యాలీ అవ్వడం. సో ఈ 2 to 3 క్యాండిల్స్ 200 పాయింట్స్ నిఫ్టీ ర్యాలీ అయింది. సో లాస్ట్ మూమెంట్ 1 అవర్ కాబట్టి సో కొంచెం ప్యానిక్ ఉంటుంది సిచ్యువేషన్. అండ్ మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే సేఫ్గా తీసుకోవచ్చు, కానీ స్టాప్ లాస్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది. ఒకవేళ పెద్దగా స్టాప్ లాస్ పెట్టుకుంటే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 30 to 40 పాయింట్స్ ఈజీగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ క్యాండిల్ 30 to 40 పాయింట్స్ ఇది. సో ఈ 40 పాయింట్స్లో మీరు స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ ఎక్కడ ఎంట్రీ అవుతారు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవుతారు అండ్ మళ్ళీ మార్కెట్ ఒక 20-30 పాయింట్స్ తీసుకోవచ్చు, కానీ మళ్ళీ అన్నెసెసరీగా మళ్ళీ రివర్సల్ స్ట్రాంగ్గా వస్తే ఇంకో స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో ఇది ఒక డెడ్లీ ట్రాప్ లాంటిది. సో ఇంత పెద్ద వోల్టైల్ క్యాండిల్స్లో ఎంట్రీ అవ్వకుండా ఉండడం బెటర్. ఫ్యూచర్ కమింగ్ డేస్ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. సో మెల్లిగా ఎంట్రీ తీసుకొని స్మాల్ క్యాండిల్స్లో మీరు మంచి స్టాప్ లాసెస్ మెయింటైన్ చేస్తే ఈజీగా ప్రాఫిటబుల్ అవ్వడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓవరాల్ ప్రాఫిటబిలిటీ లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ కూడా దొరుకుతుంది. ఇలాంటి ట్రాప్స్లో మీరు ఎంట్రీ తీసుకొని స్కాల్పింగ్ చేస్తామంటే సో ఇప్పుడు ఛాన్స్ ఉండొచ్చు, కానీ కమింగ్ డేస్లో మళ్ళీ ఏదో ఒక రోజు ట్రాప్ చేస్తుంది. ఇలా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చినప్పుడు అప్పుడు స్టాప్ లాసెస్ కాకుండా ఇంకా ఎక్కువ లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఉండాలంటే మీరు మంచి ఎక్స్పీరియన్స్ బిల్డప్ చేసి మంచి కీ లెవెల్స్ బ్రేక్డౌన్స్ బ్రేక్అవుట్స్ చూసుకొని మార్కెట్ ప్యాటర్న్స్ అర్థం చేసుకొని ఎగ్జిట్ అయిపోతే అప్పుడు మీకు కొంచెం లాంగ్ టర్మ్లో ప్రాఫిటబిలిటీ ఉండడానికి ఈజీగా అది పాసిబుల్ అవుతుంది. మీరు అన్నెసెసరీగా స్కాల్పింగ్ చేసి ఈరోజు ఎక్స్పైరీ అని చెప్పేసి 20-30 ప్రీమియమ్స్ తీసుకొని అవి మళ్ళీ లూజ్ అయిపోయి మళ్ళీ వాటి కోసం ఇంకో పెద్ద ప్రీమియం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అందులో కూడా స్టాప్ లాస్. సో ఇది ఒక కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోతుంది మీరు ఇలా ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటే. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఛానల్లో కూడా లాస్ట్ మూమెంట్లో ఒక 2 PM ఎగ్జాక్ట్లీ ముందే ఈ సింగిల్ బుల్లిష్ క్యాండిల్ ముందే మంచి ట్రేడ్ ప్లాన్ కూడా తీసుకొచ్చాను. సో ఆ ట్రేడ్ ప్లాన్ మంచిగా సక్సెస్ అయింది. ఒక 25 పాయింట్స్ 20 పాయింట్స్ ఈజీగా దొరికితే మీరు లేట్ ఎంట్రీ తీసుకున్న ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోయినా. సో రేపు హాలిడే, రేపు అండ్ NSE హాలిడే సెషన్లో మీకు కనబడుతుంది. రేపు హాలిడే 3rd March రోజు. సో మళ్ళీ ఎల్లుండి మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ అన్సర్టనిటీ టైమ్స్లో క్యారీ ఫార్వర్డ్ కానీ ఒకవేళ మీరు ఫ్రెష్ బయింగ్ చూస్తున్నా కానీ కొంచెం వెయిట్ చేస్తే బెటర్. మనకు బయింగ్ ఆపర్చునిటీస్ ఎన్నో ఉంటాయి. సో వాళ్ళు వెయిట్ చేయాలి. ట్రేడింగ్ అనేది ఈ మొన్న ఫ్రైడే రోజు కన్ఫ్యూజన్ కాకుండా మనకి ఎగ్జాక్ట్లీ ఒక ట్రాప్ లాగా కనిపించింది కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసాం. సో వన్ ఆఫ్ ద మెంబర్ మన టెలిగ్రామ్ ఛానల్లో క్యారీ ఫార్వర్డ్ చేశాడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ మీద. సో కొంచెం స్మాల్ రిస్క్ ఉంటుంది అలా, కానీ అదొక మంచి పొజిషన్ అది. ఎందుకంటే నిఫ్టీ 3 PM తర్వాత ట్రాప్ చేసింది. ఎగ్జాక్ట్లీ చాలా మందిని ట్రాప్ చేసి హోల్డ్లో పెట్టింది. సో ఎవరైతే ఇప్పుడు ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కదా, ఇక్కడ స్ట్రాంగ్గా ఇంకా లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ ఇంకా హోల్డ్ పెట్టారనుకోండి, రేపు మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతే మళ్ళీ 24,600-700 దగ్గర ఓపెన్ అవుతే ఇంకా లూజ్ అయిపోతారు. సో అలా నిఫ్టీ ట్రాప్ చేస్తుంది హాఫ్ ఆఫ్ ద పీపుల్ని. సో అందులో ట్రాప్స్లో పడద్దు. కానీ మనం ఫ్రైడే రోజు నేను చెప్పిన లాస్ట్ మూమెంట్ ఫ్రీ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఇలాంటి ప్యానిక్ మూమెంట్స్లో సగం మందిని ఆల్రెడీ ట్రాప్ చేసింది 2 PM తర్వాత. సో అక్కడ నుంచి ట్రాప్ తీసుకొని హోల్డ్ చేసి పెట్టారు కొంతమంది. సో ఎవరైతే లాసెస్ హోల్డ్ చేసి ఉంటారో సో వాళ్ళకి ఇంకా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుందని ప్రీవియస్ వీడియో సెషన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఈరోజు అదే జరిగింది. ఆ లాస్ని హోల్డ్ చేసిన వారు చాలా లాస్ అయిపోతారు ఇంకా. అండ్ పుట్ని కొంతమంది బై చేశారు, మన మెంబర్ కూడా బై చేశాడు. ఆయనకి ఒక 18K వరకు ప్రాఫిట్ కనబడింది. అండ్ ఎంట్రీలోనే తొందరగా ఎగ్జిట్ అయిపోయాయని చెప్పాను మార్కెట్ ఓపెనింగ్ తర్వాతే.
సో ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ అయ్యాడు అండ్ మన టెలిగ్రామ్ ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అయ్యాడు. ఆయనకి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్స్ కూడా కనబడ్డాయి మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అయ్యాడని. సో 2 to 3 ట్రేడ్ ప్లాన్స్ ఇచ్చాం, అందులో సక్సెస్ఫుల్గా మంచి ప్రాఫిటబిలిటీ తీసుకున్నాడు. సో మీరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మనం ఒకవేళ రేపు మార్నింగ్ ఎల్లుండి కదా మార్కెట్ ఓపెనింగ్స్, ఈ టైం ఫ్రేమ్లో 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది మంచి ఒక రియాక్షన్ జోన్స్ ఇవన్నీ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మంచి కర్వర్డ్ రిజెక్షన్స్ కాబట్టి ఇక్కడ రియాక్షన్ తీసుకొని హోల్డ్ పెట్టింది ఇంకా నిఫ్టీ. సో ఈ జోన్ నుంచి మనకి ఇప్పుడు ఎటు వెళ్తుందో కూడా అర్థం కాదు, మొత్తం కన్ఫ్యూజన్ స్టేట్. సో ఈ కన్ఫ్యూజన్ ఎందుకంటే గ్లోబల్గా ఇంపాక్ట్ అయిన ఈ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఈ ఎయిర్ బేసెస్ ఉన్నాయి కదా, యుఎస్ మెయిన్ బేసెస్, మిలిటరీ బేసెస్. సో వాటి మీద కూడా ఇంకా అటాక్స్ జరుగుతాయి, యుఎస్ ఇంకా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా ఎక్కువ అయిపోతే ఇంకా ఇరాన్ మళ్ళీ ఏమైనా న్యూక్లియర్ సంబంధించి వెపన్స్ కానీ ఏమైనా వాడితే ఇంకా స్ట్రాంగ్గా అటాక్స్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ వార్. సో ఆ డిసిషన్ ఇంకా మేకింగ్ ఎవరు చేయలేదు. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏదైనా సీజ్ ఫైర్ కానీ నెగోషియేషన్స్ కానీ మళ్ళీ టాక్స్లో మంచి పాజిటివిటీ కనబడితే కానీ మనకి మంచి మార్కెట్ మళ్ళీ రికవరీ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ అప్పటి వరకు నిఫ్టీ ఏదో ఒక రేంజ్లో ఇంత వోల్టాలిటీతోనే ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 1 day టైం ఫ్రేమ్లో చూసుకుంటే బాటమ్ అవుట్ అయ్యింది అనుకోవచ్చు, కానీ ఇంకా అన్సర్టినిటీ ఉంది కదా. సో దానివల్ల మనం ఏం చెప్పలేం, రేపు మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేకుంటే 24,300, సో 300 వరకు నిఫ్టీ వస్తుందా లేదో కూడా చెప్పలేం మనం. సో అంత అన్సర్టినిటీ, క్యారీ ఫార్వర్డ్ ఎలాగో చేయం మనం. కానీ డే ట్రేడ్స్లో మాత్రం మంచి ట్రేడ్ ప్లాన్స్ తీసుకొని ట్రేడ్ చేస్తే ఈజీగా ప్రాఫిట్ దొరుకుతుంది మనకి. సో ఇలాంటి డైరెక్షనల్ ట్రెండింగ్ డేస్ కానీ వోల్టాలిటీ డేస్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రీవియస్ క్యాండిల్స్ ఎంత స్మాల్ మూమెంటం తీసుకుంటే అంత బెటర్ మనకి, అంత ఈజీగా స్టాప్ లాసెస్ తీసుకొని క్యాపిటల్ సేవ్ చేస్తే బెటర్. లేకుంటే చాలా స్ట్రాంగ్గా స్టాప్ లాసెస్ హిట్ అయిపోతే, పెద్ద పెద్ద పాయింట్స్ పెట్టుకొని స్టాప్ లాసెస్ హిట్ అయిపోతే ప్రీవియస్ ఉన్న ప్రాఫిట్స్ కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సేఫ్గా ట్రేడ్ చేసి మంచిగా లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ తీసుకుంటే బెటర్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉన్నా, ప్రతి ఒక్క న్యూస్కి అప్డేట్ ఇస్తూనే ఉన్నా. రేపు మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతుందని ఈ వీడియో సెషన్స్లో కూడా చెప్తున్నా. ఈవినింగ్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే అందులో పిన్ చేసి ఉన్నది. సో డిస్క్లైమర్లో పిన్ చేశాను. సో అక్కడ మీరు డిఎం చేస్తే నేను డైరెక్ట్ మీకు ఒక లింక్ ఇస్తాను. సో అందులో మీరు ఫామ్ ఫిల్ చేసినా నాకు చెప్పినా నేను ఫామ్లో మీ డీటెయిల్స్ ఇందులో తీసుకొని మీకు పెయిడ్ సబ్స్క్రిప్షన్లో, పెయిడ్ ఛానల్లో, ప్రీమియం ఛానల్లో జాయిన్ చేపిస్తాను. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆప్షన్ ఇట్స్ తెలుగు. థ్యాంక్ యూ.